స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇన్ని సంవత్సరాలలో ఈ భారతదేశంలో ఒక ప్రజానీకానికి జరుగుతున్నటువంటి యొక్క అతి పెద్ద నష్టం ఏదైనా గట్టా ఉన్నది అని చెప్పేసారంటే మహాత్మా గాంధీ గారి పేరు మీద యొక్క ఈ యొక్క స్కీమ్ని తొలగించడం. దాని గల ముఖ్య కారణం భారతదేశానికి స్వాతంత్రం తీసుకువచ్చినటువంటి మహాత్మా గాంధీ గారి యొక్క నాయకత్వంలో కేవలం గాంధీ అనే పేరు మీద శ్రీమతి ఇందిరాగాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, రాజీవ్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు భారతదేశంలో ఉన్నటువంటి చాలా పల్లె గ్రామాలలో గాంధీ గారి పేరు మీద మహాత్మా గాంధీ యొక్క ఈ పథకం వచ్చిన తర్వాతనే వేరే గ్రామాలకి వలసలు వెళ్ళిపోవడం కాకుండా మాకు ఉపాధి దొరుకుతుంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ద్వారా, మహాత్మా గాంధీ గారి యొక్క పథకం ద్వారా. ఈ గాంధీ అనే పేరు ప్రజలలో ఉన్నటువంటి పల్లె గ్రామం యొక్క ప్రజలలో ఈ పేరు నాంతా ఉంది. వారి యొక్క ముఖ్య ఉద్దేశం ఈ దేశంలో గాంధీ అనే పేరు ఉండటానికి వీల్లేదు. మేము ప్రశ్నిస్తా ఉన్నాం ఈరోజు బీజేపీ పార్టీ నడిపిస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారిని. మీరు పుట్టింది గుజరాత్ రాష్ట్రంలో, మహాత్మా గాంధీ గారు పుట్టింది గుజరాత్ రాష్ట్రంలో. మహాత్మా గాంధీ యొక్క నాయకత్వంలో ఈ భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది. మీరు నాయకత్వం వహించినటువంటి యొక్క మీ బీజేపీ పార్టీకి, మీకు అనుబంధ సంస్థలు ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్ పార్టీలో ఈ దేశం కోసం స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నటువంటి ఒక్క నాయకుడి పేరు చెప్పండి అని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. అహింస అనే ఒక ఆయుధంతో మీ రాష్ట్రానికి చెందినటువంటి మహాత్మా గాంధీ గారు ఈ దేశ స్వాతంత్ర ఉద్యమాన్ని నడిపించి ప్రపంచంలోనే ఈరోజు ఒక పెద్ద నాయకుడిగా చలామణి అవుతున్నటువంటి ఒక నాయకుడు మహాత్మా గాంధీ గారు. ఇవాళ చాలా ప్రపంచ దేశాలలో కూడా ఆయన యొక్క విగ్రహాలు మొత్తం పెడతా ఉన్నారు. చాలా ప్రపంచ దేశాలు కూడా చాలా చోట్ల కూడా ఒక వీధులకి వారి పేరు పెడతా ఉన్నారు. ప్రపంచం మొత్తానికి కూడా ఈరోజు బాపూజీ మహాత్మా గాంధీ గారి యొక్క సిద్ధాంతం అవసరం అని చెప్పేసి కూడా ప్రజలు మొత్తం భావిస్తూ ఉన్నారు. కానీ దురదృష్టవశాత్తు భారతదేశంలో గాంధీ మహాత్మా గాంధీ గారి పేరు ఉండటానికి వీలేదని చెప్పేసి ఒక దురాలోచనతో ఈ ప్రభుత్వం చేస్తూ ఉన్నది. కానీ 2004లో శ్రీమతి సోనియా గాంధీ గారు యూపీఏ చైర్పర్సన్గా ఉన్నప్పుడు, శ్రీ మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజానీకానికి వలస కూలీలకి వేరే ప్రాంతానికి వెళ్ళిపోకుండా వాళ్ళకి ఉపాధి కల్పించాలని చెప్పేసి ఒక మంచి సదుద్దేశంతో వీరు చేసింది దురాలోచన. కానీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆ రోజు దూరాలోచన చేసింది. ఆ దూరాలోచనలో భాగంగా ఆ ప్రాంతాల్లోంచి వేరే ప్రాంతాలకి వలస పోకుండా ఈ యొక్క స్కీమ్ని తీసుకోవడం వచ్చా ఉన్నది. ఆ యొక్క స్కీమ్ ద్వారా ఆ యొక్క గ్రామాలలో నిధులు మొత్తం పంపించి ఆ ప్రకారంగా అభివృద్ధి చేసుకుంటూ వస్తూ ఉన్నారు. ఆ గ్రామానికి అవసరమైన యొక్క కార్యక్రమాలు చేసుకుంటూ మహాత్మా గాంధీ గారు ఒకటే మాట చెప్పున్నారు, దేశాభివృద్ధికి గ్రామాలే పట్టుకొమ్మలు అనే ఒక సిద్ధాంతం మీద శ్రీ రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు పంచాయతీలకి నేరుగా నిధులు పంపించేసి మీ గ్రామాలను మొత్తం మీరు అభివృద్ధి చేసుకోవాలని చెప్పేసి నేరుగా నిధులు పంపించిన ఘనత కూడా శ్రీ రాజీవ్ గాంధీ గారి కాంగ్రెస్ పార్టీ. అటువంటి పరిస్థితులలో శ్రీమతి సోనియా గాంధీ గారు యూపీఏ చైర్పర్సన్గా వచ్చిన తర్వాత గ్రామాలు అభివృద్ధి చెందాలి, గ్రామాల్లో ఉన్న ప్రజానీకానికి ఉపాధి దొరకాలని చెప్పేసి ఒక మంచి కార్యక్రమాన్ని తీసుకొని వస్తే దాన్ని ఈరోజు నీరుగార్చే యొక్క ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దానిలో భాగంగా మళ్ళీ ఈరోజు నిధుల్ని కూడా మీ యొక్క రాష్ట్రాల 40% చేయాలని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఒకవైపు ఇన్కమ్ ట్యాక్స్ పరిమితి కానివ్వండి, జిఎస్టీ పరిమితి కానివ్వండి, ఈరోజు నిధులు మొత్తం కూడా వచ్చేసి ఇవాళ సెంట్రల్ గవర్నమెంట్ మొత్తం ఉపయోగించుకుంటూ ఉత్తరాది రాష్ట్రాలకి మొత్తం నిధులు మొత్తం కూడా 100 రూపాయలు ఇక్కడ గట్ట వస్తేనేమో ఉత్తరాది రాష్ట్రాలకి 300 రూపాయల చొప్పున మొత్తం పంపిస్తూ ఉన్నారు. 100 రూపాయలు దక్షిణాది రాష్ట్రాలు మొత్తం కడితేనేమో 40 రూపాయలు మాత్రమే దక్షిణాది రాష్ట్రాలు మొత్తం పంపిస్తూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో దక్షిణాది రాష్ట్రాలలో ఈ యొక్క పథకాన్ని ఏ విధంగా నిర్వర్తించాలి, ఏ విధంగా కొనసాగించాలని చెప్పేసి కూడా ఈరోజు ప్రభుత్వాలు ఆలోచిస్తూ ఉన్నాయి. దయచేసి మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఈ దేశం కోసం ఎవరైతే త్యాగం చేశారో
ఏ త్యాగ పునాదుల మీద అయితే ఈ దేశం నిర్మితం అయిందో ఆ యొక్క నిర్మితమైనటువంటి యొక్క ఈ దేశ యొక్క ప్రజల యొక్క భాగస్వామ్యాన్ని మర్చిపోతూ మోడీ గారు అని చెప్పేసి మీకు తెలియజేస్తా ఉన్నాం. దయచేసి మీరు తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో ఆ నిర్ణయాన్ని వెంటనే ఉపసరించుకోవాలని చెప్పేసి అని ఏఐసిసి యొక్క ఆదేశాల మేరకు, పిసిసి యొక్క ఆదేశాల మేరకు, డిసిసి యొక్క ఆదేశంలో ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు నడుస్తాయి. జనవరి 10వ తారీఖు నుంచి వచ్చే నెల ఫిబ్రవరి 25వ తారీఖు నాడు వర్షమడి విడతల వారిగా కార్యక్రమాలు చేసుకుంటూ ఫిబ్రవరి 20వ తారీఖు నాడు ముగింపు కార్యక్రమం ఉంటుంది. ఈ యొక్క ముగింపు కార్యక్రమంలో కానివ్వండి, చేసే కార్యక్రమాలలో కానివ్వండి, ప్రజలందరూ మొత్తం భాగస్వాములు కావాలి. అదే ప్రకారంగా ఉపాధి హామీ పథకం ఏదైతే ఉందో ప్రజలకు అందరికీ అందించాలి. దాంట్లో ముఖ్యంగా పాత్రికేయులుగా మీ యొక్క బాధ్యత చాలా అవసరం. ఆనాడు దేశ స్వాతంత్ర సంగ్రామంలో ఏ విధంగా అయితే మీ బాధ్యత ఉన్నదో తిరిగి ఈ యొక్క పథకాన్ని తిరిగి తీసుకొని వచ్చే దాంట్లో తప్పనిసరిగా మీ యొక్క పాత్రికేయుల యొక్క పాత్ర ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను.